హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు యూఐబీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లీష్ చాలామంది మాట్లాడాలని కళ్ళకు అనేది కొందరైతే, మరికొంతమంది నాకు గొప్పగా బ్యాక్గ్రౌండ్ లేదు, బ్యాక్బోన్ లేదు అని నేర్చుకోవడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ మనలో నేర్చుకోవాలని కమిట్మెంట్ ఉంటే, నన్ను బెదిరిస్తే ఇంగ్లీష్ నేను దాన్నే తనిమి కొడతాను అనే స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండడంతో పాటు నేర్చుకునే పద్ధతి కూడా మనకు తెలియాలి. చాలా ఈజీగా ఇంగ్లీష్ వొకాబులరీ నేర్చుకోవచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. తెలిసినా దాన్ని ప్రాక్టీస్ చేయరు. సరే, అడ్వాన్స్ ఇంగ్లీష్ వొకాబులరీని నేర్చుకోవడానికి ఎలాంటి మెథడ్ని ఫాలో అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్, యాంగ్రీ, కోపం. ఈ బేసిక్ వర్డ్కి మీనింగ్ తెలుసుకొని వదిలేస్తాం. కానీ యాంగ్రీ అనే పదానికి రిలేటెడ్ పదాలని కూడా మనం తెలుసుకోగలిగితే వొకాబులరీని ఈజీగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. యాంగ్రీతో అసోసియేట్ అయి ఉన్న పదాలేంటో చూద్దాం. విచుపరేట్, కోపంతో చాలా అవమానించే విధానాన్ని ఇంగ్లీష్లో విచుపరేట్ అని అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద ఉమెన్స్ హస్బెండ్ టెండ్స్ టు విచుపరేట్ హెర్ వెన్ హీ డ్రింక్స్. ఆమె భర్త తాగి వచ్చినప్పుడు కోపంతో చాలా అవమానించే విధంగా మాట్లాడతాడు. అందరికీ తెలిసిందే, మందేస్తే లోకాన్ని మర్చిపోయి ఒకరిపై ఒకరు చిందులు వేస్తూ ఉంటారు, అవునా? రిక్రిమినేషన్ అంటే కోపంతో ఒకరిని ఒకరు విమర్శించుకోవడం లేదా ఆరోపించుకోవడం. మనం న్యూస్ డిబేట్స్లోనూ పార్లమెంట్లోనూ చూస్తూ ఉంటాం. అపోజిషన్ వర్సెస్ రూలింగ్ పార్టీ లీడర్స్ నువ్వెంత అంటే నువ్వెంత, తగ్గేదేలే అని పరస్పరం కోపంతో ఆరోపించుకుంటూ ఉంటారు. సో రిక్రిమినేషన్ ఈజ్ ద యాంగ్రీలీ అక్యూజింగ్ ఈచ్ అదర్. పీవిష్, కొంతమంది ఉంటారు ప్రతి చిన్న చిన్న విషయానికి కూడా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు ఇరిటేటింగ్గా, కోపం ముందు పుట్టి వాడు తర్వాత పుట్టినట్టు వ్యవహరించేటప్పుడు పీవిష్ అని అంటాం. ఉదాహరణకు, ద హోల్ టీమ్ వాజ్ పీవిష్ ఆఫ్టర్ లూసింగ్ ద గేమ్. ఆటలో ఓటమి తర్వాత టీం మొత్తం చాలా చిరాకుగా, నైరాశ్యంలో ఉండిపోయింది అని. మనలో చాలామందికి అకారణంగా కోపం వస్తూ ఉంటుంది, ఇర్రేషనల్గా కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపానికి కారణమేమిటో కూడా తెలీదు. దాన్ని ఇంగ్లీష్లో పెట్యులెంట్ అని అంటూ ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ బ్రదర్ ఈజ్ ఎ పెట్యులెంట్ బాయ్ హూ కంప్లైంట్స్ కాన్స్టాంట్లీ. మా చిన్న తమ్ముడు ఏ కారణం లేకుండానే తరచుగా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాడు. ఈ టూ వర్డ్స్కి మీనింగ్ సేమ్గా అనిపిస్తూ ఉండవచ్చు. పెట్యులెంట్ అనే పదాన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఒక వ్యక్తికి ఎంత తొందరగా అయితే అసహనం, కోపం వస్తుందో అంతే తొందరగా ఆ కోపం కూడా పోతుంది. ఒక పర్సన్ క్యారెక్టర్లోనే కోపం ఉంది అనుకునేటప్పుడు పీవిష్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం, రైట్? సీతింగ్, కోపం చాలా బాగా వస్తుంది, చాలా తీవ్రంగా ఉంది, కానీ దాన్ని బయటికి వ్యక్తపరచలేనప్పుడు, సింపుల్గా కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు సీతింగ్ అని యూజ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద టౌన్ ఈజ్ సీతింగ్ విత్ ఇండిగ్నేషన్ అబౌట్ దిస్ లిటిల్ బాయ్ కేస్. ఒక చిన్న పిల్లవాడి కేసులో జరిగిన అన్యాయానికి టౌన్ మొత్తం కోపాన్ని దిగమింగుకుంటుంది అని. టైరేడ్, ఇది ఎక్కువగా రాజకీయ దృక్కోణం నుంచి పుట్టిన వర్డ్. ఒక వ్యక్తి లేదా విషయం పైన కోపంతో కూడిన చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం లేదా ప్రసంగాన్ని ఇవ్వటాన్ని టైరేడ్ అని అంటాం. హీ వెంట్ టు టైరేడ్ అబౌట్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాడు లేదా తిట్ల వర్షాన్ని కురిపించాడు అని అర్థం. డైట్రైబ్, వర్బల్ అటాక్, చాలా దారుణంగా తీవ్రమైన మాటలతో దాడి చేయడం. ఉదాహరణకు, ఈ మధ్య భారతీయ జనతా పార్టీ చీఫ్ జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఇక్కడ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసి వెళ్ళిపోయారు. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా తీవ్రంగా స్పందిస్తూ అబద్ధాల అడ్డా జేపీ నడ్డా అని ఒక వర్బల్ అటాక్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఇండిగ్నేషన్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. దాని మీనింగ్ ఏంటో కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి. సో ఇలా వర్డ్స్ని బేసిక్ నుంచి అడ్వాన్స్గా నేర్చుకోవడం ద్వారా మనం వొకాబులరీని గుర్తుపెట్టుకోవడంతో పాటు చాలా ఈజీగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. సో ప్లీజ్ డూ ప్రాక్టీస్ ఆన్ దీస్ వర్డ్స్, బికాస్ ఇంగ్లీష్ వొకాబులరీకి ఉన్న ఇంపార్టెన్స్ ఎలాంటిదో ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో ఇట్స్ ఎ వెహికల్ ఫర్ సక్సెస్ ఇన్ ఇంగ్లీష్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫీడ్బ్యాక్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.